అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల తర్వాత నాగచైతన్య, సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ నెలకొన్నాయి. ఇన్ని అంచనాల మధ్య ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే, అందరి కుటుంబ సభ్యుల మధ్య అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి భ్రమరాంబ అంటే రకుల్ ప్రీత్ సింగ్. భ్రమరాంబ అంటే ఆమె తండ్రి ఆది సంపత్కి పంచ ప్రాణాలు. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అలా మహారాణిలా ఉండే భ్రమరాంబను తన కజిన్ పెళ్లి వేడుకలో చూసి ప్రేమిస్తాడు శివ, నాగచైతన్య. ఇంతలో భ్రమరాంబ కూడా శివ ఉండే వైజాగ్కు చదువుకోవడానికి వచ్చి శివకు దగ్గరవుతుంది. అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి ప్రేమను భ్రమరాంబ తండ్రి తనకు శివ నాన్నకు ఉన్న పాత పగల కారణంగా ఒప్పుకోడు. అసలు భ్రమరాంబ తండ్రికి శివ తండ్రికి మధ్య ఉన్న పగేమిటి? ఈ పగల మధ్య శివ భ్రమరాంబల ప్రేమ ఏమైంది? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగర్తనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్, అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ఒక చిన్న మంచి ట్విస్టును ఇచ్చి సెకండ్ హాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇక సెకండ్ హాఫ్లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్తో తన ప్రేమను, తనలోని బాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్గా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. నాగ చైతన్యకు జగపతి బాబుకు మధ్య తండ్రి కొడుకుల సంబంధం, సంపత్కు రకుల్ ప్రీత్ సింగ్ నడుమ తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని కాస్త బలంగానే రాశారు. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, దేవిశ్రీ ప్రసాద్ పాటలు విజువల్స్ పరంగా ఊహించిన స్థాయిలో లేకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, సినిమా ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్తనడకన సాగుతున్నట్లు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వీ, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తి స్థాయిలో కాకుండా అరాకొరాగా వాడుకొని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండ్ హాఫ్లో ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్తో సులభంగా రొటీన్గానే ముగిసిపోయింది. సినిమా కథాకథనాలు కూడా నిన్నే పెళ్లాడుతా, పండగ చేసుకో వంటి సినిమాలను తలపించాయి. ఇక రిలీజ్కు ముందు ఆడియో విని పిక్చరైజేషన్ మీద పెట్టుకున్న ఆశలు కళ్యాణ్ కృష్ణ పేలవమైన టేకింగ్తో చాలా వరకు గల్లంతయ్యాయి. రచయిత, దర్శకుడు అయిన కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమాతో చేసినంత మ్యాజిక్ చేయలేకపోయారు. కాస్త రొటీన్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్న ఆయన హీరోయిన్ రకుల్ పాత్రను, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలని రూపొందించడం, మంచి డైలాగులు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుల ట్రాక్స్ బాగానే రాశారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది కథనం. టేకింగ్ విషయంలో మాత్రం పెద్దగా రాణించలేదు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు వినడానికి బాగున్నా వాటిని అందంగా తెరకెక్కించడంలో కళ్యాణ్ కృష్ణ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. కెమెరా పనితనం కలర్ఫుల్ గా బాగుంది. ఎడిటింగ్ విషయానికొస్తే మొదటి భాగంలో ఇంకొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అన్నపూర్ణ స్టూడియోస్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, పెద్ద పెద్ద అంచనాలు, ఆశలు పెట్టుకోకుండా సరదాగా ఫ్యామిలీతో చూసే వాళ్లకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.